హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్లో అసలు మానవ హక్కులు అనేటివి ఉన్నాయా అనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఒక 14 ఏళ్ల అమ్మాయి ఇంటిపై పాకిస్తాన్ ఐఎస్ఐ పెద్ద ఎత్తున దాడులు జరిపింది. ఆ ఇంట్లో సోదాలు చేయడం, ఆమెకు సంబంధించిన సర్టిఫికెట్లు అన్నిటినీ నాశనం చేసేసింది. అయినా కూడా ఐక్యరాజ్య సమితి కనీసం మాత్రం స్పందించడం లేదు. అయితే ఈ 14 ఏళ్ల బాలిక ఏదో సాధారణమైన బాలిక అని అనుకుంటే పొరపాటే. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక విభాగమైన యూనిసెఫ్ అంటే ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్‌కు ఈమె బలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. సో, ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బాలిక ఇంటిపై పాకిస్తాన్ ఐఎస్ఐ పెద్ద ఎత్తున దాడులు చేసినా కూడా కనీసం నోరు కూడా మెదపడం లేదు ఐక్యరాజ్య సమితి. దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్‌కు ఈ ఐక్యరాజ్య సమితి ఎందుకు భయపడుతోంది? అండ్ ఈ ఐక్యరాజ్య సమితి ప్రపంచాన్ని కాపాడడంలో ఫెయిల్ అవుతోందా? అనే అనుమానాలైతే కలుగుతూ ఉన్నాయి. అసలు సో, ఆ అమ్మాయి ఇంటిపై ఐఎస్ఐ ఎందుకు దాడులు చేసింది? ఇప్పుడు ఆ 14 ఏళ్ల అమ్మాయి ఎక్కడ ఉంది? ఆమె సేఫేనా? లేదంటే ఐఎస్ఐ చేతుల్లో చిక్కుకుందా? అండ్ ఐక్యరాజ్య సమితి దీనిపై ఎందుకు స్పందించడం లేదు? అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే తాజాగా నవంబర్ 2వ తేదీ అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ 14 ఏళ్ల అమ్మాయి జునేరా బలూచ్ అనే అమ్మాయి ఇంటిపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఐఎస్ఐ నిఘా సంస్థకు సంబంధించిన అధికారులు ఆమె ఇంటిని పూర్తిగా సోదాలు చేశారు. ఆమెకు యూనిసెఫ్ నుంచి వచ్చిన షీల్డ్ అండ్ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు వీటన్నిటిని ధ్వంసం చేసేశారు. కొన్నింటినైతే వీళ్ళు ఎత్తుకుపోయారు. అంతేకాకుండా ఇంటిని మొత్తం జల్లెడ పట్టి మరీ ఇల్లులో చాలా వరకు ధ్వంసం చేసి కావాల్సిన వాటిని ఎత్తుకెళ్ళిన పరిస్థితి నెలకొంది. అయితే ఐఎస్ఐ ఇంత పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంటే ఐఎస్ఐ ఈ దాడులు చేస్తున్న సమయంలో అదృష్టవశాత్తు ఆమె కుస్దార్ అనే ఒక ప్రాంతంలో తన బంధువుల ఇంటికి పెళ్లి విషయమై వెళ్ళింది. దీనివల్లనే ఆమె ఐఎస్ఐ చేతికి చిక్కకుండా తప్పించుకోగలిగింది. ఆ తర్వాత వెంటనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ని చేసింది. ఆ పోస్ట్‌ను చూస్తే ఒక 14 ఏళ్ల అమ్మాయికి ఇంత మెచ్యూరిటీ ఏ విధంగా వచ్చింది అని ఆశ్చర్యపోక తప్పదు. జనరల్‌గా ఎవరైనా ఇంటిపై దాడి చేస్తే వాళ్ళపై కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళపై ఆవేశాన్ని వెళ్లగక్కుతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా తెలివిగా నా ఇంటిపై దాడి జరిగింది. కానీ నేను అక్కడ ఆ సమయంలో లేను కాబట్టి నేను బతికిపోయాను. ఐఎస్ఐ చేతికి చిక్కలేదు. నేను ఇటువంటి పోరాటాలను ఇంకా ఎన్నో చేస్తూనే ఉంటాను. ఇలాంటి వాళ్ళు నాపై ఎంత దాడి చేసినా నేను ఎక్కడ వెనక్కి తగ్గను. నేను చిన్న పిల్లల స్వేచ్ఛ కోసం, వాళ్ళ రక్షణ కోసం ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాను అని ఒక హుందాకరమైన ప్రకటన సైతం జారీ చేసింది. దీనిపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. ఈ విధంగా ఐఎస్ఐ దాడులు చేయడం అనేది చాలా బాధాకరం. ఒక 14 ఏళ్ల బాలికపై మీకు దాడులు చేయాలని ఎలా అనిపించింది? అంత చిన్న పిల్లపై కూడా మీరు ఇంత అక్కసు వెళ్ళగక్కుతారా అని ప్రశ్నించింది. అంతేకాకుండా మీరు ఇటువంటి ఎన్ని దాడులు చేస్తే అందుకు ప్రతి దాడులు అంతే తీవ్రతతో ఉంటాయని కూడా హెచ్చరించింది. అయితే ఈ 14 ఏళ్ల అమ్మాయి జునైరా బలూచ్ వాళ్ళ తండ్రిని ఐఎస్ఐ చాలా దారుణంగా చంపింది. గతంలో ఒకసారి వాళ్ళ ఇంటిపై ఇదే విధంగా దాడులు చేసి ఆయన్ను ఎత్తుకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారు అనే విషయం కూడా ఎవ్వరికీ చెప్పకుండా ఆయన్ను అక్కడికక్కడే అంతమొందించారు. కొన్ని వారాల తర్వాత ఆయన మృతదేహం కనిపించింది అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇలాంటి ఇన్సిడెంట్ గనక మన దేశంలో గనక జరిగి ఉంటే ఖచ్చితంగా ప్రపంచమంతా కూడా గగ్గోలు పెట్టేది. మన దేశంలో పౌర హక్కులు, స్వేచ్ఛ ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో చేసేవి. అసలు ఇండియాలో స్వేచ్ఛనే లేదు. మీరెవ్వరూ అక్కడికి వెళ్ళవద్దు. మేము ఆంక్షలు విధిస్తాం అని కూడా చాలా దేశాలు ఇప్పటికే ప్రకటన సైతం జారీ చేసేవి. ఇక ఐక్యరాజ్య సమితి అయితే మన ఇండియాకు వ్యతిరేకంగా అంటే ఒంటి కాలిపై లేచి కూర్చునేది. ఉన్నట్టుండి సెక్యూరిటీ కౌన్సిల్ లాంటివి ఏర్పాటు చేసి మరీ ఆంక్షలు విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన ఇండియా లాంటి మెతక దేశాలపై ఈ విధంగా కక్ష కట్టడం వీటికేమి మొదటిసారేమీ కాదు. గతంలో ఎన్నో సార్లు ఇలాంటి పనులు చేసుకొచ్చాయి. కానీ
పాకిస్తాన్ లాంటి దేశంలో ఇంత పెద్ద ఎత్తున మానవ హక్కులు, పౌర హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు. ఎందుకంటే అమెరికాకు బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఖనిజాలు కావాలి. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి కూడా అమెరికా, చైనా ఇలాంటి దేశాలకు కుక్క పిల్లలా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి కిమ్మనకుండా పాకిస్తాన్‌లో ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. అయితే అక్కడ ఈ ఒక్క అమ్మాయి విషయమే కాదు, గతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలోని ఎంతో మందిని పాకిస్తాన్ ఇదే విధంగా ఎత్తుకెళ్ళింది. పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలను సైతం బలూచిస్తాన్ కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ ఎత్తుకెళ్ళి అంతమొందించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. నిజానికి బలూచిస్తాన్ అనే ప్రాంతాన్ని పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా దోచుకుంటూనే వస్తుంది. దీనివల్లనే అక్కడి ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. నిజానికి పాకిస్తాన్ దేశం మొత్తంలో బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పెద్ద ఎత్తున ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచానికి కావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్ కూడా బలూచిస్తాన్ ప్రాంతంలో చాలా ఇబ్బడి ముబ్బడిగా ఈ నిక్షేపాలు ఉన్నాయి. వీటన్నిటిని తవ్వి గనుక బయటికి తీస్తే పాకిస్తాన్ ప్రపంచంలోనే ధనికమైన దేశాలకు చాలా చేరువగా వచ్చే అవకాశం సైతం ఉంది. అయితే పాకిస్తాన్ ఇన్నాళ్ళు ఆ ప్రాంతంలో మైనింగ్ పెద్ద ఎత్తున చేసింది. బొగ్గు గానీ, ఐరన్ గానీ ఇలాంటి ఎన్నో లోహాలను తవ్వి తీసింది. ఆ డబ్బులన్నిటిని పాకిస్తాన్ దేశానికి తరలించుకొని వెళ్ళిందే తప్ప బలూచిస్తాన్ ప్రాంతానికి తిరిగి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఎక్కువగా ఈ పీఓకే ప్రాంతంతో పాటు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ఈ ప్రాంతాల నుంచి నిధులను సేకరించి పాకిస్తాన్ వీటిని ఎక్కువగా పంజాబ్ ప్రావిన్స్‌కే చేరవేస్తుంది. అంతే తప్ప ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం కనీసం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా రాల్చడం లేదు. ఎందుకంటే పంజాబ్ ప్రావిన్స్‌కు ఆ దేశంలో రాజకీయ ప్రాబల్యం ఎక్కువగా ఉంది కాబట్టే, ఎక్కువగా రాజకీయ నాయకులు అక్కడి నుంచే వస్తున్నారు కాబట్టే, ఆ ప్రాంతానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి మిగిలిన ప్రాంతాలను విస్మరిస్తూ ఉన్నారు. ఈ కారణం వల్లనే బలూచిస్తాన్‌లో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు అస్సలు లేవు. కొన్ని గణాంకాల ప్రకారం బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో 80% ఆఫ్ ఇళ్లకు కనీసం విద్యుత్ సరఫరా కూడా లేదు. అంతేకాకుండా గ్యాస్ కలెక్షన్‌లు ఇలాంటివి ఏమీ లేవు. అంతేకాకుండా చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్ళాలంటే ఒక 400 కిలోమీటర్ల రేడియస్‌లో ఒక ఉన్నత పాఠశాల ఉంటుంది. అంటే ఒక చిన్న పిల్ల చదువుకోవాలి 10థ్ క్లాస్ అని అంటే తన ఇంటి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడే ఏదైనా రెసిడెన్షియల్ లేదంటే చిన్న ఇంటిని అద్దె తీసుకొని అక్కడ ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత దారుణంగా ఉంటే చిన్న పిల్లలు కనీసం తమ తల్లిదండ్రుల దగ్గర పెరిగే పరిస్థితులు కూడా అక్కడ లేవు. చదువుకోవాలంటే కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఆ చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులను సంవత్సరానికి ఒకసారో, 2 సార్లో మాత్రమే చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత దారుణంగా జస్ట్ కరెంటు అండ్ ఎడ్యుకేషన్ పరంగానే ఇంత దారుణ పరిస్థితులు ఉంటే, ఇక మిగిలిన రోడ్లు, మౌలిక సదుపాయాలు ఇలాంటి విషయాల్లో ఇంకా ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దీనివల్లనే అక్కడి ప్రాంత ప్రజలు తమకు స్వతంత్రం కావాలి, లేదంటే తమ ప్రాంతంలో అభివృద్ధి అయినా చేయండి అని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాయి. ఈ పోరాటంలోనే 14 ఏళ్ల బాలిక అయిన జునైరా బలూచ్ అనే బాలిక కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. అందువల్లనే పాకిస్తాన్ ఐఎస్ఐ ఆమెను అంతమొందించడానికి ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే ఆ ఇంటిపై దాడులు చేసింది. కానీ అదృష్టం ఉండబట్టి ఈ 14 ఏళ్ల బాలిక తమ బంధువుల పెళ్లికి వెళ్ళడం వల్ల మాత్రమే తప్పించుకుంది. లేదంటే వాళ్ళ తండ్రిని ఏ విధంగా అయితే ఐఎస్ఐ చంపిందో అదే విధంగా ఈ బాలికను కూడా చంపే అవకాశం లేకపోలేదు. మరి ఇప్పటికైనా ఆ ప్రాంతంలో వాళ్ళకు స్వతంత్రం రావాలని, వాళ్ళు ఒక స్వతంత్ర దేశంగా బతకాలి అండ్ అక్కడ అభివృద్ధి ప్రాజెక్టులు రావాలి అని మనందరం కోరుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.